स्वामीनारायण भगवान की जय। अक्षर पुरुषोत्तम महाराज की जय। गुणातीतानंद स्वामी महाराज की जय। भगत जी महाराज की जय। शास्त्री जी महाराज की जय। योगी जी महाराज की जय। प्रमुख स्वामी महाराज की जय। प्रस्तुत प्रकट गुरु हरि महन स्वामी महाराज की जय। सूरत अक्षरधाम महोत्सव की जय जय जय। మనం ఉంటున్న ఈ బ్రహ్మాండ వాసులము చాలా అదృష్టవంతులం. ఎందుకంటే సమస్త విశ్వంలో కేంద్ర బిందువైన అక్షరధామంలో విరాజులైన పూర్ణ పురుషోత్తం నారాయణుడు మనముంటున్న ఈ బ్రహ్మాండంలోని భూమండలం పైన 1781 సంవత్సరంలో అయోధ్య దగ్గర చెప్పయ్య గ్రామంలో జననం తీసుకొని 11 సంవత్సరాల వరకు వారి పేరు ఘనశ్యాముడు హరికృష్ణలాగా చిన్నతనంలోనే అతి అద్భుతమైన లీలలు ప్రదర్శించి 11 ఏట గృహత్యాగం చేసి భారతదేశం అంతా 7 సంవత్సరాల 1 నెల 11 రోజులు పాదయాత్ర చేసి ఆ తర్వాత గుజరాత్లోని లోచి గ్రామంలో రామానంద స్వామి ఆశ్రమంలో ముక్తానంద స్వామి ద్వారా జీవుడు ఈశ్వరుడు మాయా బ్రహ్మ పరబ్రహ్మ అన్న అనాది 5 తత్వాలని ప్రపంచానికి పరిచయం చేయించి ఆ తర్వాత ఆశ్రమ బాధ్యతలు స్వీకరించి తర్వాత 31 సంవత్సరాలు సుదీర్ఘంగా ఆత్మజ్ఞానంతో కూడిన సత్సంగ కార్యక్రమం చేస్తూ గుణాతీతానంద స్వామి అక్షర బ్రహ్మని ప్రపంచానికి పరిచయం చేయించి 49 ఏట వారు అక్షరధామానికి తిరిగి వెళ్ళినప్పుడు ఆ తర్వాత కాలంలో అక్షర బ్రహ్మ అక్షర పురుషోత్తమ దివ్య భవ్య స్వరూప దర్శనతో అందరికీ ముక్తి ప్రదాతలాగా తర్వాత కాలంలో భగత్జీ మహారాజ్, శాస్త్రీజీ మహారాజ్, యోగిజీ మహారాజ్, ప్రముఖ స్వామి మహారాజ్, ఇప్పుడు మహన్ స్వామి మహారాజ్ మనకి అక్షర పురుషోత్తమ దివ్య భవ్య దర్శనాన్ని ప్రాప్తి కల్పిస్తున్నారు. ఇవాళ కథామృతంలో టాపిక్ మేలు మను తాప గ్రహి. అంటే మన జీవితం అంతా కూడా మనసుతోనే ఆలోచనలతోనే నడుస్తూ ఉంటుంది. ఎవరైతే ఈ ఆలోచన రహితంగా తన జీవితాన్ని గడుపుతారో వారు ముక్తులవుతారని గుణాతీతానంద స్వామి వాటాలో తెలుపబడింది. ఒకసారి ఆదిశంకరాచార్యులు రచించిన మణిరత్నమాలలో ఇలా చెప్పబడింది. ఎవరైతే మనసు పైన విజయం సాధిస్తారో వారు సర్వ జగత్తుని జయించినంత విలువ అని చెప్పారన్నమాట. అయితే ఈ మనసు ద్వారా మనకి ఆత్మజ్ఞానం కలగకుండా మాయ అనేక విధాలుగా మనకి అడ్డు వస్తూ ఉంటుందన్నమాట. లౌకికంగా చూస్తే మనకి మాయ ఈ మనసు ద్వారా ఎలా ప్రకటమవుతుందని ఒకసారి మిడిల్ ఈస్ట్లో ఒక అంటే ఈ ఇజ్రాయిల్ పాలిస్తాన్ దగ్గర ఒక ఏరోప్లేను హైజాక్ అవుతుంది. అందులో 100కు పైగా 103 మంది యహూదీలు అందులో చిక్కుకొని ఉన్నారు. టెర్రరిస్టులు హైజాక్ చేసి వాళ్ళకి బెదిరిస్తూ ఉంటారు. అప్పుడు ఇజ్రాయెల్ సైనికులు కమాండోలు ఆ ప్లేన్లోకి ప్రవేశించి అక్కడ ఇజ్రాయెల్ లాంగ్వేజ్లో వాళ్ళకి చెప్పిన మాట ఏంటంటే, అందరూ యాత్రికులు కూడా సీటు కిందికి వంగి ఉండండి, మేము ఇప్పుడు ఫైరింగ్ మొదలు పెడతాము అని చెప్తారన్నమాట. అయితే కొంతమంది యాత్రికులు ఏంటంటే వాళ్ళ మనసుతో ఆలోచించి మేమెందుకు కిందకు వంగాలి అని చెప్పి ఫైరింగ్ని చూద్దాము అని చెప్పి అలాగే ఉండిపోతారన్నమాట. ఈ ఫైరింగ్లో ఏమవుతుందంటే యహూదీలు ఎలాగో చనిపోతారు. దాంతోపాటు ఈ యొక్క మనసు ద్వారా ఆలోచించి ఎవరైతే సీటు కిందికి వంగి ఉండలేదో వారు కూడా దాంతో చనిపోతారన్నమాట. ఇలా మానసికంగా మనం ఆలోచిస్తే ఎప్పుడు కూడా మనకి అనర్థాలే వస్తుంటాయని
ఈ జరిగిన సంఘటనలో మనము తెలుసుకోవచ్చు అనమాట. ఆధ్యాత్మికంగా ఎలా మనకి మనసు ద్వారా మనకి బాధ కలుగుతుంది అనేది, వికాటం కలుగుతుంది అనేది కొన్ని ఉదాహరణల ద్వారా మనము చూద్దాం. అయితే ఇక్కడ విశ్వామిత్రుడు 60,000 సంవత్సరాలు తపస్సు చేసిన సంగతి మనకి తెలిసిందే. అయితే ఎప్పుడైతే మేనకని చూసి, ఇంకా మేనక నృత్య శబ్దాన్ని చూసి తన ప్రత్యాహార అంటే ఆ పంచవిషయాలని లోపలికి తీసుకొని మనసులోకి ఇంకా దాని గురించి ఆలోచించి మననం చేసి ఆ ఒక సాధన ప్రయాణంలో వికాటం ఏర్పడుతుందన్నమాట. రావణాసురుడు కూడా మామూలు భక్తుడు కాదు, పరమ భక్తుడు అనమాట. వేదాలకే భాష్యం రాశారు. భాష్యం అంటే కంప్లీట్ ఎక్స్ప్లెనేటరీ నోట్స్ అనమాట. అయినా కూడా పంచ విషయాలైన వాళ్ళ చెల్లెల మాటని తీసుకొని దానిలో మననం చేసి భగవంతునికి దూరమై రాముడితో యుద్ధం చేయడం మొదలు పెడతాడనమాట. ఇలా మానసికంగా ఎవరైతే తన జీవితాన్ని ప్రయాణ మార్గంలో మనసుని వాడారో వారందరూ కూడా దుస్థితిని పొందిన వాళ్ళే. అయితే ఇప్పుడు మన ఇంటి ముందు కనుక రోడ్ సాఫ్ చేసి మనం సొంతంగా ఎంసీహెచ్ వాళ్ళు చేసినట్టు మనమంతా క్లీనింగ్ ప్రాసెస్, సోషల్ సర్వీస్ అలా చేస్తే మనకి జిహెచ్ఎంసీ శాలరీ ఇస్తుందా? ఇవ్వదు. అదే మనకు ఆ జిహెచ్ఎంసీ ఆర్డర్స్తోని కనుక మనము వాళ్ళు చెప్పిన విధంగా కనుక మనము సర్వీస్ చేయగలిగితే అప్పుడు మనకి వారు శాలరీ పేమెంట్ చేస్తారనమాట. అంటే మన దీనిలో తాత్పర్యం ఏంటంటే మనసుకు తోచి మన ఇష్ట ప్రకారం చేసిన ఏ పని కూడా సఫలం అవ్వదు అని ఇలా చెప్పడం జరిగింది. ఇంకా గుణాతీతానంద స్వామి వారి మాటలో చెప్పడం ఏంటంటే, ఎవరైతే సంత్ మాటలు విని సత్సంగంలో అటెండ్ అయ్యి ఇలా గనక చేయకపోతే సత్సంగ ప్రవృత్తి ఇలా సాధువు ఆజ్ఞ ప్రకారము సాధువు నిర్దేశించిన మార్గంలో మనం ప్రయాణం చేయకుండా మన సొంతంగా కనుక ఎంత త్యాగం చేసినా, ఎన్నిసార్లు మందిరం దర్శనం చేసుకున్నా, లేదా మనకి మనసుకు తోచిన విధంగా సత్సంగము చేసినా కూడా ఏ వృద్ధి ఉండదు అని చాలా స్పష్టంగా గుణాతీతానంద స్వామి తన వాటాలో చెప్పడం జరిగింది. అంతేకాకుండా మనకి సత్పురుషుడి ప్రసన్నత అనేది మనసు ద్వారా మన జీవితాన్ని గడిపితే అది జరగదన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే, యోగిజీ మహారాజు భగత్జీ మహారాజ్ జీవిత చరిత్రని హర్షద్ భాయ్ ద్వారా రాయిస్తారు. అంత కంటెంట్ అంతా రెడీగా ఉంటుంది. అయితే యోగిజీ మహారాజు ఒక భక్తుడిని పిలిచి, మీరు ఈ యొక్క గ్రంథం ఏదైతే భగత్జీ మహారాజ్ జీవిత చరిత్ర రాశారో అది బైండింగ్ చేయించాలి, దానికి మీరు సేవ రాయిస్తారా అంటే ఎగతాళి చేస్తాడు ఆ భక్తుడు అనమాట. ఇంకా తర్వాత కాలంలో యోగిజీ మహారాజు అహ్మదాబాద్లో ఉన్న ప్రెస్తో మాట్లాడి అక్కడ ఉన్న భక్తులతోని సేవ రాయించుకొని అది పబ్లిష్ అవుతుంది. కానీ మొదటి భక్తుడు తన మనసుని ఉపయోగించుకొని యోగిజీ మహారాజుకి ప్రసన్నత తెగిపోయడమే కాకుండా వారు సత్సంగానికి నుంచి కూడా దూరం అవుతారనమాట. ఎందుకంటే అక్కడ మనసు ద్వారా ఎవరైతే ఆలోచిస్తారో వారికి అలాగే ప్రాప్తి అవుతుంటుంది. అంతేకాకుండా గరుడ మధ్య ప్రకరణం 34వ వచనామృతంలో భగవాన్ శ్రీజీ మహారాజు చెప్పడం ఏంటంటే, భగవంతుడి ఆజ్ఞని ఉల్లంఘించి మనసు ద్వారా కనుక మనం కార్యక్రమాలు చేస్తే మనం ఎప్పటికీ కూడా మనము పురోగతి చెందలేము. అయితే శ్రీరామచంద్ర మహాప్రభు ఇక్కడ లంక పైన యుద్ధానికి వెళ్ళినప్పుడు ముందుగా లక్ష్మణుడిని పంపిస్తారనమాట. లక్ష్మణుడు అక్కడ సమయ సందర్భాలు చూసి రావణాసురుడి సింహాసనం మీద కూర్చోనికి ప్రయత్నిస్తుంటాడనమాట. కొద్దిసేపు చాలా బాగుంటుందన్నమాట. అయితే ఆ మోహంలో పడి అక్కడ గ్రహించిన వెంటనే
తనకి భయంకరమైన పరిస్థితి ఏర్పడుతుందన్నమాట. అప్పుడు అర్థమవుతుంది, నా మానసిక స్థితి వల్ల నేను రావణుని సింహాసనం మీద కూర్చున్నాను, అది ఎంత పొరపాటు చేశాను. ఒక క్షణానికే నా మనసు ఇంత చంచలమైతే రావణాసురుడి మనసు ఇంకెంత చంచలంగా ఉండాలి అని అప్పుడు చెప్తారనమాట. అలాగే ఒక విద్యార్థి కనుక తన బడిలో తన మానసిక చిత్రం ద్వారా, మనసులో ఉన్న భావనల ద్వారా పరీక్షకి సమాధానం చెప్తే టీచర్లు, ఉపాధ్యాయులు మార్కులు వేయరు. ఉపాధ్యాయులు అడిగిన ప్రశ్నకి సరైన సమాధానం చెప్తే మాత్రమే వారు మార్కులు వేయడం జరుగుతుంది. ఇలా మనం కనుక ఈ యొక్క మనసు ద్వారా కలిగే భావనలు కనుక వదిలిపెడితే మనము ముక్తి చెందడము, అంతేకాకుండా ఆనందంగా ఉండడము, ఇంకా మనకి సత్పురుషుడి చేతిలో ఉండే అద్భుతమైన అవకాశాన్ని మనకి కలిగించినందుకు ఆ ప్రకట గోరహరి మహంత్ స్వామి గారికి పాదాభివందనాలు తెలుపుతూ ఇంకా సెలవు. శ్రీ స్వామినారాయణ భగవానికి జై.